నమస్తే మేడం. నమస్కారం. మీ పేరు మేడం? కత్తి కల్పన. ఈ ఊరేనా మీది? ఏం పని చేస్తూ ఉంటారు మేడం మీరు? మేము మామూలుగా కూలి పనికి వెళ్తాం. చిన్న షాప్ ఉంది. చిన్న షాప్ పెట్టుకుని అదే జీవనోపాధిగా మేము కొనసాగించుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఇండోసోల్ కంపెనీ నిర్మాణం చేస్తున్నారు కదా, ఈ వేవ్లో మీ గ్రామాన్ని ఇక్కడ నుంచి వేరే చోటికి తరలిస్తాము, మీ పొలాలన్నీ కూడా ఇండోసోల్కి తీసుకుంటాము అని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? మాకు ఇక్కడ అంటే బైపాస్ పక్కనే సార్ ఆ రోజు ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు, మీకు ఇక్కడ ఎట్లయితే వసతి ఎలా ఉందో అలాగే మీకు అక్కడ కల్పించిన తర్వాత మీరు వెళ్ళండి అని ఎమ్మెల్యే గారు మాకు చెప్పారు. అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళవని లేదు, మీకు అన్ని రోడ్లు సదుపాయాలు అన్ని ఇల్లు అవకాశాలు అన్ని కల్పిస్తేనే వెళ్ళండి, అప్పుడు దాకా మీరు ఖాళీ చేయొద్దు అన్నారు. మేము మా భూమిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలా సిద్ధంగా ఉన్నందుకు మా మా ఊర్లో లేనిపోయిన నిందులన్నీ మా మీద చెప్పి ఇబ్బంది జరుగుతున్నాయి చేస్తున్నారు. మాతో ఎవరితో మాట్లాడొద్దు అంటున్నారు. మేమేదో డిగ్రీ చదువుకున్నాము, మాకు జీవనోపాధి ఒకవేళ ఇండస్ట్రియల్ కంపెనీ పడిందంటే మేము డిగ్రీ క్వాలిఫికేషన్ మాకు ఏదో జాబ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. మాకిద్దరు డిగ్రీ అయిపోయింది. అట్లా ఎవరన్నా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అట్లా ఇంకా 10th చదివిన జాబ్లు వస్తాయని అనుకుంటున్నాము.